శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. జిల్లాలు జిల్లాలు వచ్చి పోటీ పడుతున్న మన స్టార్ మహిళలో ఈ రోజు వచ్చిన జిల్లాలు అనంతపురం, కర్నూలు, తూర్పు గోదావరి అండ్ హైదరాబాద్. మరి ఇంట్రొడక్షన్స్ ముందుగా అనంతపురం వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ గురించి. ఐఎమ్ ప్రత్యూష. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. I finished my BTech. ఓకే. My hubby name is Abhinay. He owns a fried gram and dal mill. And my princess name is Pranusha. ఫ్రైడ్ గ్రామా? పప్పులు. పప్పులు. ఇంగ్లీష్ లో చెప్తే తెలియట్లేదు నాకు. నువ్వు ఫ్రైడ్ గ్రాము అంటే మనకు అందిపప్ప. ఫ్రైడ్ గ్రామ్ అంటే అదేనా? గ్రామ్ అంటే ఇది పుట్నాలు అంటారు కదా. పుట్నాలు పప్పు. పుట్నాలు పప్పు. అండ్ హ్యావ్ ఏ వన్ లిటిల్ ప్రిన్సెస్. హర్ నేమ్ ఇస్ Pranusha. చిన్న పప్పు. ఓకే. సో బిగ్ పప్పు ఫ్యామిలీ. మొత్తం అంతా తెలుగులో చెప్పి. ఇప్పుడు నా పేరు ప్రత్యూష. నేను అనంతపురం నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫినిష్ చేసినాను. మా ఆయన పేరు అభినయ్. వాళ్ళు మ్యామ్ మీకు తెలుగు రాదా? అంటే అంత కర్ణాటకనా మీది? ఓ అది అందుకని. కానీ తెలుగు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మీరు బాగా. ఓకే. యాక్చువల్లీ మ్యారేడ్ తర్వాత నేను అనంతపురంలోనే ఉన్నాను. బిఫోర్ నేను బెంగళూరులో ఉండేదాన్ని. చల్కెరే బెంగళూరు అట్లా. ఓకే, అందుకనే ఇంగ్లీష్ లో చెప్పారు ఇంట్రో అంతా. ఓకే, పర్వాలేదు. దివ్యశ్రీ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సుమా. యు ఆర్ మై స్వీట్ హార్ట్. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక్కదానికి హార్ట్ అయితే మిగిలిన వాళ్ళకి నేను లివర్. మాకు స్వీట్, మీరు ఆమెకి హార్ట్ అయితే స్వీట్ హార్ట్ కాదమ్మా, స్వీట్ హార్ట్ అంట. చెప్పండి ఇప్పుడు మీ గురించి. నా పేరు దివ్యశ్రీ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది బీకామ్ అయిపోయింది. కరెంట్లీ నేను ఆదిత్య మ్యూజిక్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి సింగింగ్. మీ పాటలు ఏమైనా కొన్ని ఉంటే మాకు రైట్స్ ఇవ్వరా? మీరు కాపీ రైట్స్ తీసుకోవాలి. కాపీ రైట్ తీసుకోవాలా? ఇవిడ తీసుకొని వచ్చారో లేదు, వెంటనే చూసారా ఉద్యోగంలోకి వెళ్ళిపోయింది ఇవిడ. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. కర్నూలు నుంచి సుప్రజ. హాయ్ సుమా. ఐఎమ్ సుప్రజ. ఐ కంప్లీటెడ్ BSc యానిమేషన్. ప్రెసెంట్ జాబ్ చేసేదాన్ని 2 years బ్యాక్. ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నాను. ఇంట్లో తినడం, నిద్రపోవడం. అదేంటి 2 years వదిలేమన్నారా జాబ్? అంటే చదువుకున్నందుకు 2 years చేశాను. ఇప్పుడు పెళ్లి కదా, ఇంట్లో వంట సెటిల్ అయిపోయిందా? లేదు, చూస్తున్నారు మ్యాచెస్. అంటే ఎంత చదువుకున్నా వంట నేర్చుకోవాల్సిందేనంటావా? కన్ఫర్మ్. ఆడపిల్లగా పుట్టాక అది మాత్రం కన్ఫర్మ్ గా చేయాలి. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని ఉద్యోగం చేసినా నీకు వంట తప్పదమ్మా. తప్పదు కదా, వచ్చిన వండి పెట్టలేదు. మీ ఆయన తిట్టిపోస్తున్నాడా? బాగా కడగలేదని నీ పిల్లలు కొట్టి వేస్తున్నారా? ఆడపిల్ల బాగా కడగలే ఏంటని అడగొద్దు నన్ను ఇప్పుడు. ఓకే, ఎంత యాంకర్ అయినా, ఎంత యానిమేటర్ అయినా ఇంటికి వెళ్ళి చేయాల్సిన పనులు చేయాల్సిందే. వచ్చినోడికి వండి పెట్టాలి కదా. నేను వచ్చినోడికి వండి పెట్టాలంట. సచ్చినోడు. ఓకే, దివ్యాదేవి ఫ్రమ్ తూర్పు గోదావరి. హాయ్. హాయ్. నా పేరు హాయ్. మీ పేరు దివ్య. లేదు, వెళ్ళాను లాస్ట్ టైం. ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను. కాకపోతే మీరంటే నాకు చాలా 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 ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి స్వాగతం. మీకు మొదలెట్టేద్దాము ఫస్ట్ రౌండ్. ఓకే, శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. దివ్య రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు బంగారం ఇస్తే ఏం చేస్తారు? వాకిట్లో చల్లుతా. మనకి చెవులు ఎందుకున్నాయి? తినడానికి. ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? ఆఫీస్కి వెళ్ళినప్పుడు. తుమ్ము ఎవరికి వస్తుంది? వానపడ్డప్పుడు. గయ్యాలి అని ఎవరిని అంటారు? కామ్గా ఉన్న వాళ్ళని. ఇల్లు దేనితో తుడుస్తారు? నూనెతో. టైమ్ అప్. మీకు బంగారం ఇస్తే వాకిట్లో జల్లుతారా? మీరు చాలా దయాహృదయులండి. ఇవంతే శ్రీమంతుడు బ్యాచ్ అన్నమాట. అవునా? ఈవిడ వాకిట్లో బంగారం చల్లుతారు, మనం వెళ్ళి ఏరుకుందాం. మన వాకిట్లో కూడా కొంచెం చల్లమనండి. నీ వాకిట్లోనా? లేదు, ఆవిడ వాకిట్లోనే చల్లుతారు, మనం వెళ్ళి ఏరుకుందాం. ఓకే. మొన్న 500 కాగితాలు, 1000 రూపాయల కాగితాలు చల్లారు. ఏం లాభం? ఆవిడ చల్లితే మాత్రం మేము తీసుకుంటామా? అబ్బా, మాకు తెలియదా ఏమిటి? అదేదో 100 చల్లుతో తీసుకుందాం. 100 రూపాయలు చల్లండి. ఇప్పటి నుంచి మీరు చల్లితే 100 చల్లండి. ఓకే, 10 పర్వాలేదు.
మనకి చెవులు తినడానికి ఉన్నాయంట. ఆవిడ ఇటు నుంచి తింటారు తెలుసా మీకు? తెలుసా? అన్నం ఇలా తింటారు ఆవిడ. ఇలా తింటే అది ఇలా వస్తుంది బయటికి. పోనీలే అట్నుంచేగా వచ్చేది. ప్రమోషన్ ఆఫీస్ కి వెళ్ళకపోతే వస్తుందంట. ఆవిడ నిద్రపోతూ ఉంటారు కదా, ఇంటికి తెచ్చి ప్రమోషన్ తీసుకోండి అమ్మా. అబ్బా, మీరు రాలేదండి, నెల రోజుల నుంచి మీకు ప్రమోషన్ ప్రమోషన్ వచ్చింది. ఎంత మంచి ఆఫీస్, ఎక్కడ ఉంటుంది ఇది? నేను కూడా అక్కడ పనిచేయాలనుకుంటున్నా. అదే సంగీత ఆఫీస్ చెప్పింది కదా ఇప్పుడే, ఆదిత్య మ్యూజిక్. నిజంగానే నీకు ప్రమోషన్ వచ్చేలాగా ఉంది. తుమ్ము ఎవరికి వస్తుంది? వాన పడ్డప్పుడు. ఇది రిలవెంట్ గా లేదు, పైగా దగ్గరగా కూడా ఉంది. వానలు పడ్డప్పుడు తుమ్ములు వస్తాయి. గయ్యాళి అని కామ్ గా ఉండేవాళ్ళని అంటారంట. ఇల్లు వీళ్ళు నూనెతో తుడుస్తారంట. ఎవరైనా ఇంటికి రాగానే సర్రా మేరా దిల్లు లుట్టు గై, సర్రా మేరా ఇల్లు లుట్టు గై. పక్కనే హాస్పిటల్ ఉండాలి అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన. వెల్కమ్ చెప్తాం. మీరు అలాగే వెల్కమ్ చెప్తారా? కాదు, ఆ పాటలో దిల్లు వాళ్ళు గుమ్మంలో కాలేస్తే వంటింట్లోకి పోయి పడతారు అనమాట. డైరెక్ట్ సోఫా పైన రావాలేమో. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. దివ్య, నీ దగ్గరకు వచ్చేస్తున్నాం మరి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీమ ఎలా అరుస్తుంది? గేదెలాగా. కొవ్వొత్తిని దేంతో వెలిగిస్తారు? నోటితో. ఫేస్బుక్ లో ఏం చేస్తారు? హోంవర్క్ చేస్తారు. రఫ్ అంటే తెలుగులో ఏంటి? ఎగ్ పఫ్. పక్షి దేనితో ఎగురుతుంది? పారాషూట్. చిన్నపిల్లలు పెరగాలంటే ఏం చెయ్యాలి? పెరుగు మాత్రమే తినాలి. బాబు మోహన్ ప్రొఫెషన్ ఏంటి? అడుక్కోవడం. ఆడవాళ్ళ తలలో ఏం పెట్టి? టైం అప్. చీమ గేదెలాగా అరుస్తుందా? ఒకసారి అరిచి చూపించండి. అమ్మే నరుస్తుంది. గడ్డి దొరకని చీమ ఇప్పుడు ఎలా అరుస్తుంది? అమ్మే ఆకలేస్తుంది. బాగా గడ్డి ఎక్కువైపోయిన చీమ. సుమ చెప్తే బాగుంటదని మీరు చెప్పండి. ఎలా? బాగా గడ్డి ఎక్కువైపోయిన చీమ. అబ్బా. వా. సినిమాకి వెళ్ళాలి అని వాళ్ళ ఆయనని అడుగుతున్న చీమ. అంబా అంబా. నక్లీస్ కొనియాలని అడుగుతున్న నెక్లెస్ చీమ. కొనాలని అడుగుతున్న చీమ. సుమ గారు స్టార్ మహల్ కి వెళ్ళాలని అడుగుతున్న సీమ. పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని తిట్టినటువంటి ఆయన వైపు చూస్తున్న చీమ. తిను నీ మొహం మండ. అంటే చీమ వాళ్ళ హస్బెండ్ వంట చేశాడు అక్కడ. లేదు, ఈమె చేసి. ఓకే, అతను ఉప్పు ఎక్కువైంది అన్నాడు. ఈమె కోపం వచ్చింది. అది కొవ్వొత్తు నోటితో వెలిగిస్తారు. ఎలా? అవును. మీరు రజనీకాంత్ టైపా? ఆ, రోబో. నా దారి రహదారి. దారి దారి. ఫేస్బుక్ లో హోంవర్క్ చేస్తారు. ఫ్యూచర్ లో పిల్లల్ని ఎక్కడున్నారు అని వెతుక్కుంటే ఫేస్బుక్ లోనే వెతుక్కోవాల్సి వస్తుంది టీచర్లు అందరూ. రఫ్ అంటే తెలుగులో ఎగ్ పఫ్ అంట. పక్షి పారాషూట్లు వేసుకొని ఎగురుతూ ఉంటుంది. చిన్నపిల్లలు పెరగాలంటే పెరుగు మాత్రమే తినాలంట. అప్పుడు పెరుగుతారు వాళ్ళు. అదే పాలు తాగితే పాలుతారు, పాలు పంచుకుంటారు. పాకుతారు. పాలు ఎక్కువగా తాగితే పాలు పంచుకుంటారు, పెరుగు ఎక్కువగా తింటే పెరుగుతారు. బాబు మోహన్ ప్రొఫెషన్ అడుక్కోవడం. దేవుడా. 7 రాంగ్, 70 పాయింట్లు. కర్నూల్, రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవాళ్ళ తలలో ఏం పెట్టుకుంటారు? క్లిప్. కాలభైరవ ఏ సినిమాలో ఉన్నాడు? స్టార్ మహల్ లో ఉన్నాడు. నీళ్ళు ఎందుకు తాగుతాము? ఆకలి తీర్చడం. కట్టెల పొయ్యిల్లో ఏం పెడితే మండుతుంది? బంగారం. గుడ్డుని గోడకేసి కొడితే ఏమవుతుంది? పిడకవుతుంది. ఎవరు బొమ్మలతో ఆడుకుంటారు? పెద్దవాళ్ళు. నీకున్న చీరలతో ఏం చేస్తారు? చింపేస్తాను. అట్టుని దేని మీద వేస్తారు? వీపు మీద. Time up. ఆడవాళ్ళ తలలో క్లిప్ పెట్టుకుంటారని చెప్పారు. ఇది కరెక్ట్ Right. ఆన్సర్. కాలభైరవ స్టార్ మహిళ అనే సినిమాలో హీరోగా చేశాడా? అవునండి. స్టార్ ట్రెక్ అనే సినిమా వచ్చింది కదా, స్టార్ మహిళ అనే సినిమా కూడా వస్తే బాగుంటుంది. హీరోయిన్ Ladies లో మీరే. మంచి హీరోయిన్ following మాత్రం ఉంటుంది. సుమా మీరే. మీరే. సుమా హీరోయిన్. నాకు కొంచెం కామెడీ రోల్ ఇప్పించండి మీ మీరు దాంట్లో. పెద్దగా ఏం చేయక్కర్లేదు, నించుంటే చాలు కామెడీ. ఓకే. నాకు కూడా సుమా మీ సినిమాలో రోల్. మీ గయ్యాలి వేషం ఒకటి ఉంది, అది చేస్తా. ఓ థ్యాంక్ యూ. నీళ్ళు ఎందుకు తాగుతాము? ఆకలి తీరడానికి. బాగా ఆకలి వేసినప్పుడు నిజంగానే 2 గ్లాసులు నీళ్లు తాగేస్తే ఆకలి తీరిపోతుంది. ఇది కరెక్ట్. కట్టెల పొయ్యిలో ఏం పెడితే మండుతుంది? బంగారం. బంగారం. మీరు అలాగే వేస్తుంటారా? బాగా ధనవంతులు అంటాను. అట్లా లేదు, బంగారం పెడితే ఇంకా వంట సూపర్ గా వచ్చేస్తుంది. అట్లా గుడ్డుని గోడకేసి కొడితే పిడకవుతుందా? ఎవరు బొమ్మలతో ఆడుకుంటారు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు. ఓకే. మీకున్న చీరలతో మీరు చింపేస్తారు. చింపేస్తారు. అట్టు వీపు మీద వేసుకుంటే బాగుంటుంది. ఫుల్ టేస్టీగా ఉంటుంది. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. ప్రత్యూష, రెడీ? ఎస్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముహూర్తం ఎప్పుడు చూస్తారు? బాత్రూమ్ వెళ్ళేటప్పుడు. నువ్వులు ఎందుకు తినాలి? నవ్వు రావాలి. లైట్లు ఎందుకు వేస్తారు? వెలుగు వచ్చేది. కిక్కు రావాలంటే ఏం చెయ్యాలి? పనుకోవాలి. మృగం వెంట పడితే ఏం చెయ్యాలి? డాన్స్ చేయాలి. నిజాం దేన్ని పరిపాలించాడు? మొక్కల్ని. సునామీ వస్తే ఏం చెయ్యాలి? గేట్లు వేయాలి. ముహూర్తం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు చూస్తారంట. ఇది మంచి గడియ అవునా కాదు? కానీ చాలా అర్జెంట్.
ఇంకా 2 నిమిషాలు అయిపోతే రాహుకాలం అయిపోతుంది, తర్వాత వెళ్దాం. కంట్రోల్. వచ్చేసింది టైం 2 అయిపోయింది. నిమిషాల్లో ముహూర్తం వస్తుందో రాదో తెలియదు కానీ నువ్వులు నవ్వు రావడానికి తింటారంట, నవ్వలేని వాళ్ళు నువ్వులంట తినండి. లైట్లు ఎందుకు వేస్తారు? వెలుగు కోసం అన్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కిక్ రావాలంటే పడుకోవాలి, మంచి కిక్ వస్తుంది. మృగం వెంట పడితే డాన్స్ చేయాలి. నాకు ఒక మృగం నా వెంట పడింది. నిజాం దేన్ని పరిపాలించాడు? మొక్కల్నా. సునామీ వస్తే గేట్లు వేయాలంట, గేట్లలో నుంచి వాటర్ వస్తే లోపలికి రాదు. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారివా ఏమి ఫేసు. ఇప్పుడు వారివా ఏమి ఫేసు, ఏమేమి మొహాలు వస్తాయో మీకు చూడండి. సుమా, అంతకు ముందు నేను ఒక క్వశ్చన్ అడగండి. One thing which have head. All English. I eat English, I sleep English, I drink English. Tell me. Okay, its color is brown. Yeah. And it has no legs. What's that? What's that? Yeah. Oh, tell me repeat the question. The thing which has head and tail and its color is brown and it has no legs. Wow. That is my Tommy without the legs. My dog. No. It's a brown. It has a head and it is a tail. Hey, David. నీకు తెలుసా ఈ ఆన్సర్ ఏమిటో? హే జాన్, నీకు ఈ ఆన్సర్ ఏమిటో నువ్వు ఎప్పుడైనా విన్నావా? హే, చెప్పొద్దన్నారు కదా జార్జ్. ఎలాగా? ఇప్పుడు ఆన్సర్ ఏంటి మీకు తెలుసా జాన్? కోకోనట్. It's a coconut. It's a coconut. No, it's not the brown. It's not the coconut. chocolate. It is what? No, it has no It is head. not It the has no chocolate. tail. It is not. David, నీకు తెలుసా? No. What is that? Answer. Come on, చెప్పండి. Tell us. It is a guriginja. No, it is not a guriginja also. Oh no. What is మీకే that? తెలియకపోతే మాకు తెలుస్తుందా? It is that head and it is a tail. It is brown and it is no legs. Oh, that is my Aina shirt. It is a sun. No. How can we identify head and tail in sun? I don't know. You tell. It's penny. Huh? Penny. Penny. Coin. Abroad coins. What you talk abroad coin? I only talk about rupee in India. You talk dollar. It's a puzzle. That's why. It's a puzzle. That puzzle is meant only for that country, not for this country. Yes. I the absolutely. poor here. I don't know penny. No, I don't have the penny. This question very funny. ఎక్కడున్నావు? వారేవా ఏమి ఫేస్. స్టార్ మహిళలో. తెలుగు షోలో ఉన్నామా? అవును. ఓకే, అయితే చూడు వారేవా ఏమి ఫేస్. అలా యాక్చువల్లీ వెళ్ళక్కర్లేదు. A. Ram Charan, C. Naga Chaitanya and D. పప్పు. No, it's not Pappu. D. It's Varun Tej. ఓకే, బి. Ram, it's Ram. A. Ram Charan, B. Ram and C. Naga Chaitanya and D. Varun Tej. వరుణ్ తేజ్. ఓకే. ఏ ఇట్స్ రామ్ చరణ్. కాదు, No. ఇట్స్ ఆది. ఆది. ఆన్సర్ ఏది? Adi. ఓకే, లెట్స్ సీ ఇట్. Oh no, it's not the Ram Charan, it's Adi. It's the wrong answer. B. రామ్. Ram. Is it correct? Yes, Ram. రామ్. చూద్దాం. రామ్. Yeah. C. C. Naga Chaitanya. ప్రభాస్. Yeah, Naga Naga Chaitanya. Chaitanya. నాగ చైతన్య. Naga Only Chaitanya. she think Prabhas. No, Naga he's Chaitanya. not Prabhas. Why she think? Because searching for marriages and Yeah, that's what. the Prabhas not married. యా. She thinking of Prabhas. Yeah. That's why she telling Prabhas. You want husband like Prabhas, ఎస్. but he want wife like Tamanna. What to do? నేను కూడా తమన్నాలా మేకప్ వేసుకుంటాను. Oh, that makeup very difficult. Only whitewash. చూద్దాం. D. The Mudukunda hero? Yes, Not, correct. it's Mukunda. Mukunda. Okay. చూద్దాం. Oh my God, he has the mukku. Correct. 4 లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి? 3. 30 పాయింట్స్. ఇప్పుడు కర్నూల్. సుప్రజ చూడు. ఏ చిరంజీవి, బి మహేష్ బాబు, సి నాగార్జున, డి రామ్ చరణ్ తేజ్. ప్రభాస్ రాలేదా?
రాలేదు. అలిగాడంట నా మీద. ఎందుకు? నేను కాల్ చేయట్లేదని అలిగాడంట. రోజు కాల్ చేస్తుంటాడు. రోజు కాల్ చేస్తాడు. ఏమంటావు కాల్ చేసి? హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యూ అంటాను. తనేమంటాడు? మూసుకొని ఫోన్ పెట్టాడు. ఇంత ఇండీసెంట్ గా ప్రభాస్ మాట్లాడతాడని నేను అనుకోలేదు. నేను బాహుబలి షూటింగ్ లో ఉన్నాను. తర్వాత లేదు ప్రభాస్ అలా మాట్లాడరు, బాగా మాట్లాడతారు. మీతో ఎలా మాట్లాడతాడు? చాలా బాగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు రోజు? హాయ్ హౌ ఎలా ఉన్నావు, బాగున్నావా దివ్య, తిన్నావా, పడుకున్నావా, అసలు ఏం చేస్తున్నావు, కాల్ చేయట్లేదు ఈ మధ్య అప్పుడు మీరు మూసుకొని పడుకుంటారా? కాదు, లేదు మీరు బాహుబలిలో బాగా బిజీ ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులేండి, బాహుబలి షూటింగ్ అయిపోయాక మాట్లాడతాను. సుమ గారు మీకు ఫోన్ చేస్తారా? యా, బాహుబలి 4 కోసం ఆల్రెడీ నా ఆడియో రిలీజ్ డేట్ తీసుకున్నాడు. ఓ గాడ్, రిలీజ్ నాకు ఏ డేట్ ఖాళీ ఉందో ఆ డేట్ ఫిక్స్ చేస్తానని చెప్పాడు. గ్రేట్. 2022 మే 16th కి ఇచ్చాను డేట్ వాళ్ళు. రోజులు అయితే జనాలు అయిపోయింది. కాదు బాహుబలి 4. ఓ బాహుబలి 4 కూడా మీరు అపాయింట్మెంట్ ఇచ్చేసారా? 2022 మే 16th. ఎన్ని రౌండ్లు గుర్తుపెట్టుకోండి, చేస్తారు ఓకే? మీరు? ఇలానేనా? సుమా రోజు రాకపోతే మిమ్మల్ని వచ్చి అడుగుతాం మేమైతే. ఆ రోజు నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాను, అప్పటికే నీకు ఇద్దరు పుట్టేసి ఉయ్యం అంటూ ఉంటావు నువ్వు. చిరంజీవి గారు చూద్దాం. కౌరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడవిల్ల అంత వింతగా కల్లో ఆనందలాల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడవెల్ల. వన్ హగ్. అమ్మయ్య హస్బెండ్. వాటర్ తప్పించిన సుబ్బా. థ్యాంక్ యూ. స్టాండ్ మీద బట్టలు ఆరేసినట్టు ఆరేసుకున్నాను. నెక్స్ట్ మహేష్ బాబు. మహేష్ చూద్దాం. హే మహేష్ బాబు. సి. సి నాగార్జున. నాగార్జునేనా? నాగార్జున. నాగార్జునే. ఎస్ నాగార్జున. హే నాగార్జున. కరెక్ట్. డి. రామ్ చరణ్. అవునా? రామ్ ఇదే చరణ్ కొట్టిందమ్మా నీకు. రామ్ రామ్ చరణ్ చరణ్ కాదు. చరణే. డి రామ్ చరణ్ కాదు. ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ కాదు. ప్రభాస్ కూడా కాదు. నేను చెప్పనా? నేను చెప్పనా? చెప్పండి. చెప్పు. నేను చెప్పేస్తున్నా. ఓకే డన్. ఇది నితిన్. చూద్దాం. నాలుగిట్లో 3 కరెక్ట్ చెప్పావు. ఒక్కటే నితిన్ నిన్ను మోసం చేశాడు. Yeah, తీసుకో 30 పాయింట్లు. తూర్పు గోదావరి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం ఇప్పుడు. లెట్స్ సీ. అదేంటి కామెడియన్స్ వచ్చారు అందరూ? ఏ స్టార్ మేళకి కమెడియన్స్ రాకూడదా? లేరనుకున్నావా? రావచ్చు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్. ఏదేంటి కమెడియన్స్ వచ్చారు అందరూ అని బాధపడుతుంది ఏంటి? జగపతి బాబు. బి రాజశేఖర్. సారీ రాజశేఖర్ గారు కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరు కాదో చెప్పక్కర్లేదు, ఎవరు అవునో చెప్ప. రాజేంద్ర ప్రసాద్ బి. సి బ్రహ్మానందం గారు. డి సూర్య గారు. కరెక్ట్. సో ఏ జగపతి బాబు గారు. చూద్దాం. జగ్గు దాదా ఈ మధ్య నెగటివ్ షేడ్స్ పాజిటివ్ షేడ్స్ అన్నిట్లోనూ వీరంగా ఆడేస్తున్నాడు ఆయన. బి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ గారే. ఇక సి బ్రహ్మానందం గారు. బ్రహ్మి మోసం చేస్తున్నాను. భూమికి జానడు భూలోక వీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన
తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు చేసిన మంచిని మరచిపోయే గజని కసనే వీడు తర్వాత ఏంటి కూర్చో పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. ఓకే ఆవిడ వచ్చి నాతో డాన్స్ చేయించేసి వెళ్ళారు. నెక్స్ట్ సూర్య. సూర్య. కరెక్ట్ కరెక్ట్. చూద్దాము. Yes! 4 on 4, 40 points. You are Thank you. rocking, baby. తూర్పు గోదావరి జిల్లా దివ్య ఇస్ రాకింగ్. 110 పాయింట్స్ వచ్చాయి తనకి. ఇప్పుడు హైదరాబాద్ పాప ఎలా ఆడుతుందో చూద్దాము. చూడు బేబీ, ఒక బేబీస్ వచ్చారు. Babies ఏ వచ్చారు. ఏ చార్మి, సి రకుల్ అండ్ డి సమంత. ఏ చార్మి, బి ఎవరు? బి నాకు తెలిసిపోయింది కదా. ఓకే బి బి ఐశ్వర్య. ఫిక్స్. ఫైనల్ యా ఫైనల్. ఫైనల్ ఫైనల్. ఫైనల్. యా ఫైనల్. ఏ చార్మి కరెక్టా? కరెక్ట్. ఎస్ కరెక్ట్. చూద్దాం. And now go. Yeah. బి ఐశ్వర్య. ఐశ్వర్య అయినా? Yeah. ఐశ్వర్య రాయ్. యా. ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయా? కాజల్. నీ నలుగురు కళ్ళు కప్పలెత్తికెళ్ళాయే. అది రోజా గారు. ఓ చూడండి. వింటే ఆవిడ సిగ్గుపడతారు పాపం నన్ను గుర్తుపట్టలేదని. ఆమెను ఐశ్వర్యతో పోల్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతారు. కొన్నేళ్ల నుంచి జబర్దస్తులో చూస్తున్న రోజా గారి కళ్ళనే మీరు గుర్తుపట్టరా? సారీ మేడం, ఏమనుకోకండి. సారీ రోజా గారు. ఎవరన్నారు? శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసనా? శృతి హాసన్ కాదబ్బా, రజీనా. రజీనా గాని స్వాతి గాని. చూద్దాం. రజీనా. రజీనా. ఓకే, ఇంకా మిగిలింది డి. డి నువ్వు సమంత అన్నావు కదా, చూద్దాం. ఒకటేనమ్మా పాప, ఒకటే. ఆ రెండు సమంత కూడా కరెక్ట్ కదా. 20 పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదల. బస్ వస్తుంది, దాని మీద సినిమా పేరు ఊరు పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూసి చదవండి. ఇది బజర్ రౌండ్. రెడీ డ్రైవర్? సుప్రజ. జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి. అంత ఫాస్ట్ గా చదివావు నువ్వు? అసలు మామూలు కళ్ళు కాదు నీది, ఎక్స్రే కళ్ళా? అందుకే లెన్స్ పెట్టే లోపల. అమ్మా, స్కానర్ పెట్టుకొని వచ్చింది. చూద్దాం. జ్యోతి లక్ష్మి. అబ్బా, జ్యోతి లక్ష్మి. నీకు ఆ పోస్టర్ అంత నచ్చిందా? అన్నిసార్లు చూసావు అప్పుడు? నేను అసలు మూవీనే చూడలేదు అది. భలే చెప్పేసావు గాని. పూరి గారు విల్ బి వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. కుర్మా వేసుకో 10. ఏ డ్రైవర్ పని. సుప్రజ. అంతర్వేది. అమ్మ నీ కళ్ళో. అమ్మో, మా డ్రైవరే పెద్ద జఫా, మెల్లిగాను లేదంటే చాలా ఫాస్ట్ గాను వెళ్ళిపోతూ ఉంటాడు. కర్నూలు వాళ్ళకి స్పీడ్ ఎక్కువ. నువ్వు ఆ డ్రైవర్ నే పట్టావంటే అమ్మో అమ్మో. చూద్దాం. అంతర్వేది కరెక్ట్. నీకు మళ్ళీ 10. వీళ్ళ పరిస్థితి ఏంటంటావు? ఐ చెకప్ లో ఉండేటువంటి patients లో ఉన్నారు. కానీ ఫ్రెష్ అవ్వలేదు. నువ్వు అసలు బజర్ ఎక్కడ ఉందో కూడా నీ కళ్ళకి కనిపించట్లేదంటే ఒకసారి సరిగ్గా చూడు. అదే ఇప్పుడు నొక్క. ఏ డ్రైవర్ పోనీ. అమ్మ సుప్రాజోయ్, మళ్ళీ నొక్కేసింది రోయ్.
మంచిదైంది. గేమ్ మొత్తం ఇదే రౌండ్ అయ్యి ఉంటే వీళ్ళు ఆడాల్సిన ఇది అవసరం దొబ్బిందే వచ్చేది కాదు. అనుకుంటున్నా నేను. దొబ్బిందా? మంచిది. జులై అనుకుంటున్నా. ఓకే, దొబ్బినా దొబ్బకపోయినా జులైయేగా నువ్వు చెప్పింది. మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కాదు. కాదు. దొబ్బింది అనుకుంటున్నారా? జోష్ నేను కూడా అనుకుంటున్నా. దొబ్బింది అనుకుంటున్నా. కమాన్, దీని మీద చర్చ వేదిక. దొబ్బింది అనుకుంటున్నా. దొబ్బిందనే నేను కూడా ఫిక్స్ మీరు దొబ్బింది అనుకుంటున్నారా? ఆమె 10 pounds నాకు ఇవ్వాలి మీరేమనుకుంటున్నారు? నాకు నేను ఐడెంటిటీ చెప్పిన అదే పదం చెప్పాలి మీరు. దొబ్బిందా దొబ్బలేదా? దొబ్బింది. మీరేమనుకుంటున్నారు? దొబ్బింది. దొబ్బింది. ఓకే, మరి ఇప్పుడు ఇది దొబ్బిందా దొబ్బలేదా చూద్దాం. అమ్మా దొబ్బింది. సుప్రజ -10. ఇవి ఎవరైతే ఇలా బ్యాండ్ వేసుకొని కొమ్ములు పట్టుకొని దీనిలో పట్టుకొని డాన్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను. సూపర్. అసలు మన దివ్యతో మొదలెడదాం. దా, దివ్య అయితే బాగా బ్యాండ్ బాజా భారత్ చేస్తుంది. రెడీ? పాట Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya hi go hey ya. బ్యూటిఫుల్ ఆఫ్రికన్ డాన్స్. ఇప్పుడు ప్రత్యూషకి ఇవ్వండి అవన్నీ, కొంచెం హెల్ప్ చేయండి, ఆవిడికి తగిలించండి. Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, Hi go, hagumba hey, ya hi go hey ya. నువ్వు కూడా 2 సార్లు అలా చేసి వచ్చే 10 pounds నాకే వస్తాయి అప్పుడు. అబ్బా ఎంత బాగుందో తెలుసా? రెడీ? పాట Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya hi go hey ya. థ్యాంక్ యూ, బాగుంది. వెరీ క్యూట్. జుంబారే జుంబా జుంబా డాన్స్ చూసాము. ఇప్పుడు రిజల్ట్స్ తెలుసుకుందాము. దివ్యశ్రీ కదా, క్యూట్ గా చేసింది. 10. మళ్ళీ బస్ వస్తుంది. రెడీ? దివ్య అందాల రాముడు. కాదు, కాదా? అందాల మంత్రాలయం మంత్రాలయం. మంత్రాలయం అంటున్నారు వీళ్ళు, ఈవిడేమో అందాల రాముడు అంటున్నారు. చూద్దాం. ఆముదాల వలస -10. దివ్య నాకు నువ్వు నాకు ఇచ్చావా? నువ్వు నాకు ఇచ్చుంటే ఇప్పుడు ఇచ్చేదాన్ని. నేను ఇచ్చేయి. నేను ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వాలి. డాన్స్ చేయిస్తా. కుదరదు. నాకు తెలీదు. ఉత్తిపండి ఇచ్చేయి. నా దగ్గర అన్యాయంగా తీసుకుంటున్నారు. పర్వాలేదు, నేను ఇవ్వను. 10. ఎలాగైనా సరే నో. ఓపిక తెచ్చుకో. నో. ఇచ్చేయి. నో. 10. నన్ను ఎత్తుకో. నేను ఎందుకు ఎత్తుకోవాలి? వీళ్ళు ఎత్తుకుంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారుగా. మీరు ఎత్తుకుంటే అప్పుడు వాళ్ళకి ఇస్తా. మీరు ఎత్తుకుంటే ఆవిడకి ఇస్తారు. ఆవిడ పాయింట్ ఇస్తారంట. నో. ఆమె ఎత్తుకుంటే, సుమా గారు ఎత్తుకుంటే, ఇప్పుడు అదేదో సినిమాలో పోల్ చెక్క వేసుకున్నవాడు అని చెప్తే అంటారు కదా, అలానే మీరు ఎత్తుకుంటే అప్పుడు నేను వాళ్ళకి పాయింట్స్ ఇస్తాను. చూడమ్మా, నీకు ఈ ఒక్క షోనే ఉండొచ్చు, కానీ నాకు ఈ షో తర్వాత ఇంకో షో, ఆ షో తర్వాత ఇంట్లో షో, ఇంట్లో షో తర్వాత ఒంట్లో షో మొదలైంది అనుకో అమ్మా. తర్వాత చాలా కష్టం. సుమా, నీ బదులు నేను ఎత్తుకుంటే నాకు ఇవ్వమా? నో. నో 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 నో. ఎవరే ఇప్పుడు ప్రెజెంట్ సుమా. నువ్వు కొమ్ములు పెట్టుకోమంటే నేను పెట్టుకున్నా. ప్రెజెంట్ నేను సుమా. ఇప్పుడు నేను ఏం చెప్తే ప్రెజెంట్ నేను సుమా. నో. ఈమె సుప్రజ. నో నేను నో. ఎత్తుకుంటాను. ఇందాక నేను నువ్వు చెప్పింది నేను పెట్టుకున్నాను కదా. నేను ఎత్తుకుంటా. చెప్పేది- దా. నిజంగా 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 నిజంగా. వద్దు. మీరు పడిపోయారు అనుకో రాజు గారికి నేనే సమాధానం పర్వాలేదు, చెప్పను. రా, ఎత్తుకుంటా. ఎత్తుకుంటారా? ఎక్కువ. ఓకే, కాంచనా సినిమాలో ఎక్కాడు చూడు, అలాగా ఎక్కువ. నీకే అవకాశం ఇస్తున్నా. నేను నిన్ను ఎత్తుకుంటా, నువ్వు నా చంక ఎక్కు. అప్పుడు పాయింట్స్ ఎవరికి ఇవ్వాలి? నేను నీ పాయింట్స్ అలాగే ఉంచేస్తాను నా చంక ఎక్కితే. అవునా? ఏ రాసుకో సంబా. మేము ఎక్కినా ఎక్కేలాగే. చంక అంటే వీపు కాదు. ఎక్కుదా? You have to come here.
మై ఇది నడుము ఎక్కడో ఉంది. మై నడుముకి రాను ఇది ఎక్కలేను సుమ. ఎక్కువ నేను నిన్ను ఎత్తుకుంటా. చాలా అంత మాట అన్నావు కదా. అంత మాట కాదు, నువ్వు ఎక్కువ. ఎంత మాట చెయ్యాలా? నువ్వు ఎక్కువ. No. నువ్వు ఎక్కాల్సిందే. No. ఎక్కుతావా లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కు. నిన్ను కలవడానికి వచ్చి ఎక్కు. నిన్ను అడుగు ఎదుర్కొంటలేను నేను. సరే అయితే వెళ్ళు. ఐ లవ్ యూ సుమా. సేమ్ టు యు. థ్యాంక్ యూ. ఎవరికి ఇస్తావు ఇప్పుడు 10? దివ్య నాకు. ఎవరికి? నాకు. దివ్యశ్రీ తీసుకోమని. దివ్య 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్, జాగ్రత్తగా ఈనండి. డైలాగ్. డాడీ డాడీ ఈయన ఎంఈ ఎలక్ట్రానిక్స్. నువ్వు ఎంఈ చదివావా? అవునండి, సొంతగా ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. ఈయన కొత్తగా మ్యూజికల్ ఫౌంటైన్, పాకెట్ టెలివిజన్ అన్ని కనిపెట్టాడు డాడీ. అలాగా, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇట్ ఇస్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ ఇన్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్. ఏమిటి సార్ అది? ద టైమ్ మెషిన్. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ గారు ఏం చదువుకున్నారు? సత్యుష. ఎంసీ. కాదు. సుప్రజ. ఎంఎస్సి. ఎంఎస్సి. రాంగ్ ఆన్సర్. దివ్య. సారీ. ఫాస్ట్ దివ్య. ఎంఏ ఎలక్ట్రానిక్స్. కరెక్ట్ ఆన్సర్. 10. బాబా, నీకు ఆ సుప్రజ ఇచ్చిన వేళ విశేషం ఏమిటో గానీ పాయింట్లు పెరుగుతూనే పోతున్నాయి. మా దగ్గర అడుగు మరీ వేసుకుంటుంది పాయింట్స్. హైదరాబాద్ లీడ్ లోకి వచ్చేస్తోంది. ఈ డైలాగ్ ప్రకారం సైంటిస్ట్ ఏం తయారు చేశాడు? సుప్రజ. టైం మిషన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన. అంత గిఫ్ట్ మనకు వద్దు. ఈ డైలాగ్ లో హీరో ఎవరు? ప్రత్యూష. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. ఈ డైలాగ్ లో కాల్చి చంపడానికి మహేష్ ఎంత అడిగాడు? ప్రత్యూష. 1.5. 1.5. ఇది కూడా కరెక్ట్. 10. ఏమి స్కోర్లు ఇక్కడ రెండు వైపులా 200. ఇక్కడేమో 110. అబ్బా. సుమన్ నా బటన్ పనిచేయడం కూడా ఏమైనా నీ ఇంట్లో కాలింగ్ బెల్ అనుకుంటున్నావు, అటు నొక్కి పడేస్తున్నావు. అది మా బజరు తరతరాలుగా వాడుతున్నది. నువ్వు వచ్చావు, అంతకుముందు మీ అమ్మ వచ్చింది, అంతకుముందు మీ అమ్మమ్మ కూడా చెప్పాను నేను ఇదే. నువ్వు కోట శ్రీనివాసరావు, నేను మహేష్ బాబు. ఓకే. హలో, నేను బాచిరెడ్డి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డికి చెప్పినట్టే. నిన్ను కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తున్నావు. కన్ను కూడా బాబేలు. మాకు కావాల్సింది కూడా అదే. విషయం ఏంటో చెప్పు. ఫారూక్ ఖాన్ అని చెప్పుంటాడుగా. 1.5 అవుతుంది. మరి ఎక్కువలా లేదు. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు లేకుండా చూసుకో. అవి నేను తీసుకోవట్లేదు ఈ మధ్య. నేను అవే ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు పాడేమన్నారు కాబట్టి. నీకన్నా ఇస్తే కొంచెం సేల్ అవుతాయని. కావాలంటే నా దగ్గర గీకే మెషిన్ కూడా ఉంది. పోయే మిషన్ ఏం లేదు. పైకి జోకులు బాగా వేస్తున్నావు. వేసేయమంటావా? వద్దు. ఇప్పుడు సేమ్ డైలాగ్ రిపీట్. ప్రత్యూష, సుప్రజ ఇద్దరు. నువ్వు కోట శ్రీనివాసరావు, నువ్వు మహేష్ బాబు. హలో, బాజిరెడ్డి మాట్లాడుతున్నా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వు. ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా నిన్ను కాలిస్తే ఆయనను కాల్చినట్ట. జోకులు బాగా వేస్తున్నావే నువ్వు. గన్ను కూడా బాగా పెలుస్తాను. ఎవరు చెప్పారు నీకు? నేనే చెప్తున్నాను. ఫారూక్ ఖాన్ అన్ని చెప్పింటాడు. షారుఖ్ ఖాన్. ఫారూక్ ఖాన్. ఎంత అవుతుంది? 1.5. ఎక్కువైంది కదా ఇది. ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసి. అది మగధీరలో డైలాగ్. నెక్స్ట్ డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత, నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోట్లేదు, తినని రెస్టారెంట్ లేదు. సెల్ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి. సునీత లవ్స్ రవి అని. ఈ డైలాగ్ ప్రకారం వెంకటేష్ ఎవరిని లవ్ చేశారు? సుప్రజ. సునీత. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ లో వెంకటేష్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు?
సుప్రజ. రాజీవ్ కనకాల. యు ఆర్ హ్యాపీ. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ డైలాగ్. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఒక పని చేయరా, మంచి గోండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. ఈ డైలాగ్ లో అల్లు అర్జున్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు? సుప్రజ. తనకెళ్ళ భరణి. తనికెళ్ళ భరణి గారు. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ డైలాగ్ ప్రకారం చిరంజీవి డైలాగ్ చెప్పిన సినిమా ఏది? సుప్రజ. ఛాలెంజ్. ఛాలెంజ్. కరెక్ట్ ఆన్సర్ 10. తెల్లారి గట్ల కోడి కూడా లేదు. ఏంటి లాభం? చికెన్ వండేసుకొని తినేస్తున్నారు. నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి అంతే. నేను తనికెళ్ళబరండి. ఓకేనా? రెడీ. రాత్రి 2 గంటలకు రావడం, పొద్దున్న 10 గంటలకు లేవడం. అసలు ఎప్పుడైనా పొద్దున్నే లేస్తేగా. నానా తెల్లారి గట్ల కోడి కూడా కూస్తుంది. ఏం చేస్తున్నారు? చికెన్ వండుకుని తినేస్తున్నారు. కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. నేనే సరైన. ప్రత్యూష. కోడి కూడా పొద్దున్నే లేస్తుంది. నువ్వేంటి ఇంత లేట్ గా లేస్తున్నావు? కోడి కూడా మార్నింగే లేస్తుంది. అయితే ఏం చేస్తున్నారు? చికెన్ వండేసి తినేస్తున్నారు. అది వేరే కోడి. ఆ కోడినే తింటున్నారంట అందరూ. అదే కోడి. ఎందుకంటే లేచిన తక్షణ ఫస్ట్ వాళ్ళే చూస్తారు కదా. ఓకే చెప్పండి దివ్య. పొద్దున్నే కోడి కూడా లేస్తుంది. ఏం లాభం? తెల్లారి చికెన్ వండుకొని తినేస్తున్నారు. నీలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను ఉండలేను నాన్న. కొడితే లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఓకే సుప్రజ. తెల్లారి గట్టిన కోడి కూడా లేస్తుంది, కానీ ఏం లాభం? చికెన్ వండుకొని తింటున్నారు. నానా నాది నీలా మిడిల్ క్లాస్ లైఫ్ కాదు. కోడితే దిమ్మ తిరిగి పోవాలి అంతే. ఓకే రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కర్నూలు సుప్రజ రండి. ప్రత్యూషేద. దివ్య నీకేం కావాలి? దివ్యదేవి. సుమ కావాలి. దివ్యశ్రీ నీకేం కావాలి? నాకు ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ అయితే వచ్చాయి. ఆమెకు సుమ కావాలంటే ఇవేం అక్కర్లేదురా. సుమ కావాలన్నాను నేను. నన్ను ఇవ్వరు. ఇస్తారు. ఇప్పుడు మోనాలిసా పెయింటింగ్ ఉంటుంది కదా. అవును. అదంతే అక్కడే ఉంటుంది గోడకి. ఇది కూడా అంతే ఇక్కడే ఉండరు కదా. నేను ఇక్కడే ఉంటా. అంటే ఈ సెట్ లోనే తిరుగుతూ ఉంటా. మరి నన్ను పిలిచి సుమ కావాలి అన్నప్పుడు నన్ను పిలిచి నేను రాను అది తీసుకొని చెప్పాలి కానీ ఆమెను ఎందుకు పిలిచి ఇచ్చారు? అంతగా అడుగుతున్నావు కాబట్టి రేపు మధ్యాహ్నం 1 గంటకి మీ ఇంటికి వస్తానులే. వెళ్ళు. వచ్చేస్తాను. వెళ్ళాలని చెప్తారు. ఎప్పుడు రారు. ప్రామిస్ అంటే ప్రామిస్. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే గేమ్ చూడండి. జిల్లాలు ఇలా తీసుకోండి. ఇందులో పెట్టుకోండి. ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, దీని యువతలే పెట్టండి. దీన్ని ఇందులో వేయండి. అట్నుంచి వస్తుంది. పట్టుకోండి. ఇప్పుడు ఇందులో వేసి మళ్ళీ ఇంకొకటి వేసుకొని అక్కడ వేసి పట్టేసుకో. ఇంతే గేమ్. చాలా సింపుల్. తూర్పుగోదావరి హైదరాబాద్ మధ్య టై అయింది కాబట్టి టై బ్రేక్ చేద్దాం రండి. సుమా చిన్న రిక్వెస్ట్. ఆమె నేను ప్లేస్లు మారుతాం. ఎందుకు? స్కోర్ మారుతుంది. మీరు ప్లేస్ మారితే స్కోర్ మారదమ్మా. వాచ్ ఉండే ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు కానీ టైం తెలుస్తుంది అంతే. అంతేనా? తీసేసుకోండి ఒక్కొక్క కార్డు. ఎవరికి సర్కిల్ వస్తే వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. ఫస్ట్ అటు చూపించండి. దివ్య నీ టైం బాగుంది. చలో రెడీ 1 2 3 గో. ఇది పట్టుకోండి బుట్ట. తిట్టండి బాగా దాన్ని. మీరు కొంచెం ఫోర్స్ తో వేయండి లోపలికి. ఫాస్ట్ వస్తుంది. ఫోర్స్ కరెక్ట్నే. దబక్కలేదు బబక్కలేదు. ఏమవుతుందో ఏంటో. ఇక్కడ నా స్కోర్ ఏమో తక్కువ ఉంది. 30 సెకండ్స్ అయిపోయాయి. లేదు రేపు అవుతాయి. రేపు అవ్వమ్మా నువ్వు సుమా. కాసేపు టైం ఆపచ్చు కదా. అసలు స్కోర్ కూడా తక్కువ ఉంది. పడిపోద్దేమో ఇప్పుడు. పడుకో. చూచి టైం అయిపోతుంది. గమ్మున రా.
లాస్ట్ 15 seconds. ఓ రా, ఇంకో 10 seconds పెంచండి ప్లీజ్. టైం అప్. ఆడేయద్దు అమ్మా. అది టైం అప్ అయిన తర్వాత వేసింది, నేను తీసేస్తాను. లేదు లేదు. 1 2 3 4 5 6 7 70 points. దివ్యశ్రీ పద. రెడీ 1 2 3 గో. బలం సరిపోవట్లేదు పైకెత్తడానికి. కచక్ టించక్. స్టిక్కర్ వెనక్కి పట్టుకోమ్మా. అది దివ్య గమ్ముని వెయ్యి. ఆ గమ్ముని వేసావుగా నువ్వు. తక్కువ వెయ్యి అంటున్నా. తక్కువ ఏమంటున్నావా? అసలు వేయకుంటే బాగుంటుంది కదా. మంచి సలహాలు ఇస్తున్నావే. మరి కాదా? 30 seconds అయిపోయాయి నీకు కూడా. దేవుడా. ఓ గాడ్. చూసావా? ఆమె కూడా 30 తర్వాత 30 seconds అయ్యాయి కదా. మరి seconds. మళ్ళీ సేమ్ టై. మళ్ళీ టై అయ్యింది. కంగారు పడుకు మన ఇద్దరికి. టైమ్ అప్. దివ్యశ్రీ స్కోర్ ఎంతో చూద్దాం. 1 2 3 4 5 6 60. సుప్రజ రెడీ 1 2 3 గో. లీడ్ లో ఉన్నావు ఇప్పటి వరకు. కర్నూలు వాళ్ళని గెలిపించాలంటే ఈ ఆట నువ్వు బాగా ఆడాల్సిందే. కమాన్. అది కమాన్. అబ్బా చూసేద్దామనే. అది మీ ఇంట్లో వాటర్ సింక్ అనుకుంటున్నావా? seconds more. తొందరగా సుప్రజ. ఇంకా ఆడడానికి ప్రత్యూష ఉంది అనంతపురం పక్కనే. అయ్యో టైమ్ అప్. 2 4 6 7 70 పాయింట్లతో లీడ్ లో ఉంది కర్నూలు. అనంతపురం వాళ్ళ కర్నూలు వాళ్ళ ఇవాళ టైటిల్ కొట్టేసేది ఎవరు? టార్గెట్ ప్రత్యూషకి 12. నేనే. అనంతపురం విన్ అవ్వాలంటే 12 బంతులు అందులో కొంచెం పడాలి. స్లోగా ఇవే ప్లీజ్. లేదంటే నువ్వే విన్ను. దా రెడీ 1 2 3 గో. ఓవర్. 3 అయ్యాయి. కమాన్. నాకు చాలా దగ్గరగా ఉన్నారు. seconds. 7 balls వేస్తే నువ్వే విన్ను. అవును డైరెక్ట్ వేసేస్తున్నా. వేసి 1 2 3 4 5 6 60 పాయింట్స్ వచ్చాయి అనంతపురం వాళ్ళకి. మరి ఈ రోజు స్టార్ మహిళ టైటిల్ విన్నర్ కర్నూలు జిల్లా నుంచి సుప్రజ. కంగ్రాచులేషన్స్ సుప్రజ. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి
విన్నర్ గా మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. ఈ రోజు కర్నూలు పార్టిసిపెంట్. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైలా. బై బై.